ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏమైంది? డోర్ ఎందుకేసావు? ఎవరో మన రూమ్ తలుపుల వైపు తదేకంగా చూస్తున్నట్టు అనిపించింది. ఎవరు లేరులే. థ్యాంక్ యూ కన్నా. నన్ను చూసిన వెంటనే నాతో ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ ఎలాట్. ఇంత దూరం నా కోసం వెతుక్కుంటూ వచ్చావు కాబట్టి ఈసారికి నీతో ఇంటికి వస్తున్నాను డాడ్. కానీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలీదు. ఇంట్లో ఎప్పటికీ నీతోనే ఉంటానా లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వచ్చేస్తానా అనేది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను మిస్ అయిన డాడీని నాకిస్తే నీతోనే ఉంటాను. నువ్వు కూడా మిస్ అయితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను డాడ్. నీకు ముందుగానే చెప్తున్నాను, ఇది మన మధ్య అగ్రిమెంట్ డాడ్. ఈ అగ్రిమెంట్కి నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. నీ పెయిన్ నాకు అర్థమైంది. దీన్ని నేను అగ్రిమెంట్గా భావించట్లేదు. నీ తాలూకు జెన్యూన్ రిక్వెస్ట్ అనుకుంటున్నాను. సారీ డాడీ, నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు. నిర్దాక్షిణ్యంగా నీకు షరతులు పెడుతున్నాను. ఒక కొడుగ్గా ఒక తండ్రికి షరతులు విధించే స్థాయికి ఎదిగాను. నాకు ఈ ఎదుగుదల నచ్చలేదు, కానీ తప్పలేదు. మనిద్దరి మధ్య ఉన్న పరిస్థితి అలాంటిది. అండ్ ఈ పరిస్థితికి పూర్తిగా నువ్వే కారణం డాడీ. ఒక కొడుగ్గా ఒక తండ్రికి షరతులు విధించే స్థాయికి ఎదిగాను. నాకు ఈ ఎదుగుదల నచ్చలేదు, కానీ తప్పలేదు. మనిద్దరి మధ్య ఉన్న పరిస్థితి అలాంటిది. అండ్ ఈ పరిస్థితికి పూర్తిగా నువ్వే కారణం. ఇది నిన్ను గిల్టీకి గురి చేయడానికి చెప్పట్లేదు డాడీ. నా బాధ నీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. నువ్వింకా నీ డాడీని మిస్ అవ్వవు, ప్రామిస్ చేస్తున్నా. నన్ను నమ్ము. థ్యాంక్స్. బేసికల్లీ నేను నీ బిలీవ్ సిస్టమ్ని అదే ఎప్పుడు అంటుంటావు కదా, నమ్మకం నమ్మకం అని. వాటిని నమ్మను డాడీ. నేను బిట్ ప్రాక్టికల్. సస్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బిలీవ్ ఇట్ అనేది నా ఫిలాసఫీ. సో డౌట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాను. నువ్వు ఇచ్చే సమాధానాన్ని నమ్మడానికే క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు చేసిన ప్రామిస్ని కొంతే నమ్మాను. ఈ ప్రామిస్ని జీవితంలో ఆచరించినప్పుడు పూర్తిగా నమ్ముతాను.
అన్నీ అమ్మ బుద్ధులే, ఎక్కడికి పోతాయి? ఉగ్గుపాలతోనే నేర్పించింది చెత్త ఫిలాసఫీలు నా బిడ్డకి. ఏంటి డాడీ? ఏం లేదు, నథింగ్. అర్థమైంది నీ ఫిలాసఫీ. ఆ? ఇప్పుడేగా అర్థమైందన్నారు నా ఫిలాసఫీ. పూర్తిగా నమ్మకం రానివ్వండి, అప్పుడు నేనే వచ్చి ఇస్తాను రోజుకి 100 హగ్గులు. అబ్బాయి ఏం లేదురా, తల మీద ఏదో ఉంటే దులుపుదామని. ఏం లేదురా, తల మీద ఏదో ఉంటే క్లీన్ చేస్తున్నాను. పిడికెళ్తానా? వన్ సెకండ్. శివ, రే ఎక్కడున్నావురా? ఎక్కడన్నా కనిపించాడు మనోడు? కనిపించాడు. నీకో విషయం చెప్పనా? వీడి దగ్గర నేను వీడికి చిన్నప్పుడు గిఫ్ట్గా ఇచ్చిన టెడ్డీ బేర్ ఉందిరా. అబ్బో, చాలా కొత్త విషయం కనుక్కున్నాడండి. రే, వాడికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నాతో స్పెండ్ చేయి డాడూ అని మొత్తుకున్నాడు. బుర్రను ఎక్కడైనా బ్యాంక్ లాకర్లో పెట్టొచ్చావా? కాస్త వాడరా బాబు. ఓకే ఓకే, మేము వస్తున్నాము. నువ్వు కార్ తీసి రెడీగా ఉండు. అదేంటి, వచ్చేస్తున్నాడా నీతో? యా. అప్పుడే రేయ్, ఏదో గ్రామర్ మిస్టేక్ జరిగిందిరా అబ్బాయ్. మన వ్యాకరణం ప్రకారం ఇంత త్వరగా ఇక్కడ సంధి జరగకూడదే. పైగా నీ గొంతులో టెన్షన్ కూడా లేదు. శివ, జోకులాపి కార్ రెడీ చేయి. సరే సరే, త్వరగా వచ్చేయండి. బుజ్జిని మర్చిపో, చచ్చిపో లాంటి చచ్చు షరతులు పెట్టుకో. ఇప్పుడే చెప్తున్నా. బుజ్జి ఎవరు? చూసారుగా నాతో ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు నిన్ను ట్రాప్ చేశారు. ట్రాప్ ఏంటి ట్రాప్? ఇక్కడెవరు ఎవరిని ట్రాప్ చేయలేదు డాడీ. మేము మంచి ఫ్రెండ్స్, ఒకళ్ళ కంపెనీ ఒకళ్ళం ఇష్టపడుతున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం, మంచి స్నేహం. కాదురా, ఈ ఒక్కటి విను. ఇలాంటి స్నేహాలు గుండె చుట్టూ పేరుకుపోయే బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటిది. మనకి తెలియకుండానే మనలో ఉండే హై బీపీ లాంటిది. అవి నీ సైలెంట్ కిల్లర్స్. ఎప్పుడు మన హార్ట్ని బ్రేక్ చేస్తాయో నీకు తెలీదు. డాడీ, ఇంకోసారి బుజ్జి గురించి ఇలా మాట్లాడితే ఈ రూమ్లోంచి మీరొక్కరే వెళ్తారు. చక్రి, జనని, మధు కనిపించిందా? కనిపించింది. థ్యాంక్ గాడ్. గొడవ ఏం జరగలేదుగా? లేదు, మేం పెద్దవాళ్లలా బ్యాలెన్స్డ్గా పరస్పరం అవగాహన చర్చలు చేసుకుంటున్నాం. జనని, ముందు నీ సెటైర్ లాపు. వెళ్దాం పదండి. ఇంటికి వెళ్ళాక పెట్టుకోండి మీ శిఖరాగ్ర సమావేశాలు. అది చెప్దామని చేశాను. కార్ తెచ్చి ఎంట్రన్స్ దగ్గర రెడీగా ఉండు, బయలుదేరదాం. ఓకే ఓకే, ఫాస్ట్గా రండి. చిట్టి చెప్పాడు కాబట్టి నీతో ఇంటికి వస్తున్నాను, లేకపోతే అసలు ఇంటికి రాకూడదు అనుకున్నాను తెలుసా. చిట్టి ఎవరు? ఇందాక నా చేయి పట్టుకున్న అబ్బాయి. వాడికో పేరుంటుంది కదా, ఆ పేరేంటో చెప్పు. ఏ వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి నీ రౌడీ రామలమ్మ వేషాలు వేయడానికా? చచ్చినా చెప్పను. పొగరు, అంత అబ్బు పోలికలు, అందుకే ఇలా ఉంది. ఏంటి? సో చిట్టి గారు చెప్పారు కాబట్టి నువ్వు ఇంటికి వస్తాను అంటున్నావు. ఎస్, 100%. పోన్లే, నువ్వు అసలు ఎవరి మాట వినవనుకున్నాను. పర్లేదు, ఎవరో ఒకరి మాటైనా వింటున్నావన్నమాట. నేను జైలర్ మాటలే విన్ను, మామూలు మనుషులు ఏం చెప్పినా వింటాను. ఇదిగో ఇదిగో, నన్ను రెచ్చగొట్టుకు చెప్తున్నాను. కామ్గా ఇంటికి వెళ్లే దారి చూడు. ఇక్కడ నీతో గొడవ పడద్దని చిట్టి చెప్పాడు కాబట్టి కామ్గా వస్తున్నా. ఇంటికి పద, నీ సంగతి చెప్తా. సంతోషం. తలుపులేసి చెప్తావా
లేదా వాకిల్ దగ్గర అమ్మ లెక్కలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తావా? ఇది హోటల్ ప్రాపర్టీనే, పర్వాలేదు. కానీ ఇంటికెళ్ళాక ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే ఉప్పు పాతరేసి ఉప్పులో ఊరేసి ఊరగాయ పెడతాను, జాగ్రత్త. చెప్పరా. రే, కార్ ఎంట్రన్స్ దగ్గరికి తెచ్చాను. బుజ్జి, హలో జనని వస్తున్నారా? వస్తున్నాంరా, ఆన్ ది వే. లోపల నుంచి బయటికి రావడానికి కూడా ఆందివే ఏంట్రా? ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. ఇక్కడ నీ మేనలుడు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమా చూపిస్తున్నాడు. ఏం చేయమంటావు? క్యాచ్ ఇట్. థ్యాంక్ యూ. సరే, త్వరగా రా. ఓకే, బాయ్. బాయ్. ఏం చూస్తున్నావు? బుజ్జి వెళ్తుంది కదా, తనకి బాయ్ చెప్పి నా గుర్తుగా టెడ్డీ బేర్ ఇచ్చాను. తనకెందుకు ఇచ్చావు? అది నీకు నీ ఫస్ట్ బర్త్డే అప్పుడు నీ బర్త్డే రోజు గిఫ్ట్గా ఇచ్చాను. దాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేసావేంటి? అది నాకు చాలా విలువైంది డాడీ, నువ్వు ఇచ్చావు. ఆ అమ్మాయి కూడా నాకు విలువైందే, అందుకే దాన్ని తనకి ఇచ్చేశాను. మధు, 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 మధు. చక్రి, మధు ఎక్కడ? నాతోనే వచ్చింది మధు. మరి లోపలికి వెళ్ళుంటుందా? మధు, బుజ్జి, చిట్టి, బుజ్జి, రేయ్, చిట్టి. ఎవర్రా మీరంతా? రేయ్, రేయ్, మీరు రే బుజ్జిని వదలండి రా. బుజ్జి, చిట్టి. చిట్టి.
పట్టుకుంటా. మధు మధు ఏయ్ రేయ్, ఏయ్ చక్రి వదిలేయ్ వదిలేయ్ చక్రి రేయ్ చక్రి రండి బుజ్జి పద. మధు తరుణ్ తరుణ్ డాడీ మధు ఏయ్, రేయ్ రేయ్, రేయ్ ఏయ్, బుజ్జి నువ్వు వెళ్ళి ఆ కారెక్కు. ఏయ్. వదలరా మధు చక్రి మధు 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 మా నాన్నతోనే వెళ్ళింది. సేఫ్గానే ఉంటుంది, కంగారేం లేదు. చక్రి కార్తీ చేతల్లో ఉంటే భయమేది ఓ నాన్న ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా నా నీడలా నా వెనకే ఉంటూ నే నడిపావులే నా ముందు దారుల్ని నీ అమ్మని చూసావు నాలోనే నన్ను కన్న తల్లైనా నీ సాటి రాలేదే రౌడీలు లేరు, రిలాక్స్. సారీ అంకుల్. నాతో టైం స్పెండ్ చేయడం అనేది మా నాన్నకి ప్రియారిటీ లిస్ట్లోనే లేదు. అసలు ఇంట్లో ఉన్నానా లేదా, నా ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు కరెక్టా కాదా, ఏది పట్టించుకోడు. రిలాక్స్ ఆంటీ, రౌడీలు వెళ్ళిపోయారు. నీకేమైనా దెబ్బలు తగిలాయా చిట్టి? లేదా ఆంటీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? చిట్టి అన్నందుకు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. వాట్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆంటీ. నాకైతే భయం వేసింది. మీరు పసుపు కారంతో. ముందు మీ డాడీకి ఫోన్ చేసి కారు ఆపమను. మా అమ్మాయిని పంపించి నువ్వు వెళ్ళి మీ డాడీ కారులో కూర్చో. సరే ఆంటీ. డాడీ, కార్ ఆపండి. బాయ్ ఆంటీ.
కూడా వదిలి వెళ్ళాక దానికి పెళ్లి చేసేయ్, మంచి సంబంధం చూసి. ఇంకొకసారి ఇల్లు వదిలి వెళ్తే ఇక రాడు. నా కూతురు నన్ను వదిలి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. హే బుజ్జి, నిన్ను మీ అమ్మని మీ మిడిల్ క్లాస్ కాలనీ ముందు నిలబెట్టి మరీ నీ పరువు తీస్తా. ఒరే చిట్టి, వస్తున్నాన్రా. నీ ఇంటికొచ్చి డైరెక్ట్గా నీ సంగతి, నీ నాన్న సంగతి తేలుస్తా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.